ఏంటి అమ్మా ఏం సంగతి? చెప్పురా. ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా! అవును. మరి మన వ్యూవర్స్‌కి దాని డీటెయిల్స్ చెప్పవా? చెప్తా, తప్పకుండా చెప్తా. నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందండి. మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తా. ఈ వీడియో చూస్తే చాలు మీకు ఏమన్నా క్లారిటీ కావాలన్నా తెలిసిపోతుంది. కొత్తగా పెట్టుకునే వాళ్ళకైనా ఛానల్, లేకపోతే మానిటైజేషన్ కాని వాళ్ళకైనా నేను ఇచ్చే సలహాలు మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. రండి చెప్తా మీ అందరికీ డీటెయిల్గా. అవునండి, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది 5 మంత్స్‌లోనే. మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని నాకు చాలా రోజుల నుండి ఉండే. కాకపోతే పెట్టాలా వద్దా, సక్సెస్ వస్తుందో రాదో అనుకొని నేను పెట్టలేదు. ఇక ఏదైతే అది ఇంకా ఒకసారి ఛానల్ పెట్టి ట్రై చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ వ్యూస్ వస్తాయా రావా, జనాలు మనని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకుంటేనే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశా. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్లు మీకు చెప్తా అండి. ఆగస్టులో అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. కాకపోతే ఒక్క నెల 2 నెలలు పెట్టిన మంచిగా అనిపించింది. వ్యూస్ తక్కువనే వచ్చినాయి. 1000 వ్యూస్ అట్లా వచ్చినాయి. ఎందుకో నాకంత వ్యూస్ ఎక్కువ రావట్లేదు. అరే ఇంత అయితే ఛానల్ మానిటైజేషన్ కాదు, ముందుకు పోదు కదా అనేసి నేనింకా ఛానల్‌ని ఇంకా కొంచెం అశ్రద్ధ చేశాను. లేకపోతే అప్పుడే నేను కంటిన్యూ చేస్తే ఇంకా నాకు తొందరలో అయ్యేది. ఇంకా అశ్రద్ధ చేసిన. మీరైతే అలా చేయకండి. మనం ఒకసారి ఛానల్ స్టార్ట్ చేసినామంటే మనం కంటిన్యూగా వీడియోస్ పెట్టుకుంటూనే పోవాలి. వ్యూస్ తక్కువ వచ్చినాయి కదా అని ఆగద్దు. ఆగడం వల్ల అదొకటి నాకు మళ్ళీ మైనస్ అయిపోయింది. సరే ఇంకా నేను ఆగిపోయినా. దసరా టైంలో మా పిల్లలొచ్చి, "అమ్మ కొంచెం వ్యూస్ బాగానే ఉన్నాయి కదా! ఎందుకు నువ్వు ఇట్లా డిస్కనెక్ట్ అయిపోయినావు? తప్పకుండా నువ్వు చెయ్యి, సక్సెస్ వస్తది అమ్మ కంపల్సరీ" అని మళ్ళీ మా పిల్లలిద్దరు అనేసరికి, సరేలే ఒకసారి ట్రై చేద్దాం. నాకైతే ఇంట్రెస్ట్ చాలా ఉంది కదా! మెయిన్‌గా నాకు డైలీ వ్లాగ్స్ చేయాలని ఉండే. కాకపోతే డైలీ వ్లాగ్స్ ఎలా రిసీవ్ అవుతుందో లేదో, ఫస్ట్ అయితే కుకింగ్ ఛానల్ చేద్దాం అనేసి ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా. కుకింగ్ ఛానల్‌లో వంటలు చేస్తున్నా. ఆటోమేటిక్‌గా దసరా టైంలో వ్యూస్ నాకు కొంచెం పెరగడం స్టార్ట్ అయిపోయింది. ఒక తలకాయ బొక్కల కూరకి మంచి వ్యూస్ వచ్చినాయి. దాంతోనే నా ఛానల్ బా లేచింది. ఇంకా కంటిన్యూగా పెట్టుకుంటూనే వెళ్ళిపోయినా. ఇంకా నేను ఎక్కడ స్ట్రక్ అవ్వలేదు. అలా పెట్టడం వల్ల నాకు తొందరగా రీచ్ వచ్చింది. చక్కగా వ్యూస్ వచ్చినాయి. మనకి మెయిను షార్ట్స్ లాంగ్ వీడియోస్ అయితే మెయిన్ అండి. మీకు ఎంత వీలైతే అంత లాంగ్ వీడియోస్ కంపల్సరీ పెట్టాలి. నేను చేసిన మిస్టేక్లు ఇవి. ఇప్పుడు ఛానల్ గ్రోత్ రావాలంటే ఏమేం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. మీరు తప్పకుండా ఇవి పాటించండి. మెయిన్‌గా మన ఛానల్ గ్రోత్ రావాలంటే మనం చేయాల్సింది రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి తప్పకుండా. మనం ఏ టైంకి అయితే అప్లోడ్ చేసినామో ఆ టైంకి తప్పకుండా పెట్టాలి. నాకు తెలిసి నాకు తెలిసి డైలీ 2 షార్ట్స్, ఒక లాంగ్ వీడియో పెట్టినామనుకో మనకు తొందరగా రీచ్ వచ్చేస్తది. కంపల్సరీ ఏ టైంకి అయితే మనం పెడుతున్నామో రెగ్యులర్‌గా అదే టైంకి పెట్టాలి. మీరు వీక్లీ 3 లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారనుకో, ఏ టైంకి అయితే పెడుతున్నారో అదే టైంకి మళ్ళీ మీరు ఫాలో కావాలి. కాకపోతే డైలీ షార్ట్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. అలా పెట్టడం వల్ల అల్గారిథం మన ఛానల్‌ని వీళ్ళు రెగ్యులర్‌గా వీడియోస్ పెడుతున్నారనేసి పుష్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అల్గారిథం మీదనే బేస్ అయి ఉంటది కదా! మన ఏ ఛానల్ అయితే ఒక్క టాపిక్ మీదనే చేసిందనుకో, సపోజ్ కుకింగ్ ఛానల్ ఉన్నది కదా! ఓన్లీ కుకింగ్ వీడియోసే. ముగ్గుల ఛానల్ ఉంది కదా! ఓన్లీ ముగ్గులు వేయడమే. ఇలా ఏదైతే ఒక్క టాపిక్ మీద మనం చేసినామనుకో తొందరగా రీచ్ వచ్చే అవకాశం ఉంటది. ఆడియన్స్‌కి మన అల్గారిథం అదే ఆడియన్స్‌కి ఎక్కువ పుష్ చేస్తది. అందుకే మీరు ఫస్ట్ మానిటైజేషన్ అయ్యేంత వరకి ఒక్క టాపిక్ మీదనే మీరు వీడియోస్ పెట్టండి. మళ్ళా మెయిన్‌గా వాయిస్ ఓవరే ఇయ్యండి. మళ్ళా కాపీరైట్ అలాంటివి ఏమన్నా పడ్డదనుకో ఇంకా లేని కాపీరైట్ అలాంటియన్నీ వచ్చే అవకాశాలుంటాయి. మన వాయిస్ ఓవర్‌తోనే మనం ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా అలా చేస్తే రీచ్ అనేది తప్పకుండా మనకు వ్యూస్ వస్తాయి. మనకు నచ్చింది కాకుండా ఆడియన్స్‌కి నచ్చింది చేయాలి. ఇప్పుడు మనకి ఏదైతే ట్రెండింగ్‌లో ఉంటదో కర్రీస్ అయినా, ఏవైనా అవి మెయిన్‌గా చేయాలి. ట్రెండింగ్ అంటే ఇప్పుడు ఎక్కువ నాన్ వెజ్, స్నాక్స్ ఇలాంటివి ఎక్కువ చూస్తారు కదా! కుకింగ్ ఛానల్‌లో అయితే అట్లా మనం ఒకవేళ వ్లాగ్స్ తీయాలనుకున్నా, మిగతా ఏదన్నా టాపిక్ మీద తీయాలనుకున్నా ట్రెండింగ్‌లో ఏదైతే ఉంటదో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి మనం వీడియోస్ తీసినామనుకో తొందరగా రీచ్ వచ్చే అవకాశం ఉంటది. షార్ట్ వల్ల మనకి మంచి రీచ్ పెరుగుతది. సబ్‌స్క్రైబర్‌లొస్తారు ఎక్కువ. లాంగ్ వీడియోల వల్ల వాచ్ టైమ్ ఎక్కువ పెరుగుతది. మనకు వాచ్ టైమ్ చాలా ఇంపార్టెంట్ కదా! మనం మెయిన్‌గా వైటీ స్టూడియోని ఎప్పుడు ఫాలోఅప్‌లో ఉంచుకోవాలి. మనం ఎప్పుడు వాచ్ టైమ్ ఎంతొస్తున్నాయి, వ్యూస్ ఎంతొస్తున్నాయి అని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి. నేనైతే లాంగ్ వీడియోలతోనే ఛానల్ మానిటైజేషన్ కావాలని అనుకున్నా.
4000 వాచ్ టైం వచ్చింది. సబ్స్క్రైబర్లు 1000 సబ్స్క్రైబర్లు కంపల్సరీ కావాలి. కాకపోతే మన కంటెంట్ జనాలకు నచ్చిందనుకో ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబర్లు పెరుగుతారు. మనం వీడియో చేసే టైంలో వీడియోలో తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి అని తప్పకుండా మనం చెప్పడం వల్లనే కొంచెం రీచ్ కూడా పెరుగుతది. జనాలు మనకు అట్రాక్ట్ అయితారు. మన బాధ్యతగా మనమైతే వీడియోలో తప్పకుండా లైక్ చేయండి అని చెప్పాలి, షేర్ చేయమని చెప్పాలి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి, కామెంట్ చేయమని చెప్పాలి. మన బాధ్యత గదా! మనకి ఏం సంబంధం ఉన్నది? మనం చెప్పడం వల్ల వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. మనం గూడా వాళ్ళకి నచ్చుతాం. మనం చేసే వీడియో బావుంటే ఆటోమేటిక్‌గా జనాలు రిసీవ్ చేసుకుంటారు. తప్పకుండా రీచ్ అనేది వస్తది. మనము డీలే పడి ఆగిపోవడం అనేది అసలు చేయకూడదు. ఆగొద్దు, ఫస్ట్ చేసుకుంటేనే పోవాలి. మనకి యూట్యూబ్‌లో సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా ఓపిక, పేషెన్సీ తప్పకుండా ఉండాలి. ఒక్కొక్కరికి తక్కువ టైంలో వస్తది. ఒక్కొక్కరికి చాలా టైం పడతది. తప్పకుండా మనం కష్టపడితే మాత్రం దానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటది. మెయిన్‌గా మనము వీడియోస్‌కి మాత్రం ఎస్ఈఓ మాత్రం తప్పకుండా ఎయ్యాలి. కొంతమంది డైరెక్ట్ పెట్టేస్తారు. కానీ ఎస్ఈఓ ఇయ్యడం వల్ల అల్గారిథం మంచిగా పుష్ చేస్తది. మెయిన్‌గా ఎస్ఈఓల టైటిలు, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవైతే మెయిన్ అండి. తప్పకుండా ఇవన్నీ చక్కగా పెట్టేలాగా చూసుకోండి. మళ్ళీ మనము ఎప్పుడైనా నెగెటివ్ కామెంట్స్ తప్పకుండా వస్తాయి. మనం ఉన్నదే సోషల్ మీడియాలో. నెగెటివ్ కామెంట్స్ వస్తే మాత్రం అస్సలు పట్టించుకోకండి మీరు. మన ఛానల్ చెడిపోవాలనే ఉద్దేశంతోని కంపల్సరీ కొంతమందికి జరుగుతది నెగెటివ్ కామెంట్స్ రావడం. ఇంకా దాన్ని మనం పాజిటివ్‌గా తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా వాళ్ళు పెట్టినందుకైనా ఇంకా కసిగా చేసి మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలి తప్పకుండా. మెయిన్‌గా మనము ఒకసారి ఛానల్ స్టార్ట్ చేసినామంటే మన ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తాం. మన దగ్గర వాళ్ళని మన ఫ్రెండ్స్‌ని పక్కకు పెట్టండి. స్టేటస్‌లో పెట్టుకుంటాం గదా! నేనైతే నా పర్సనల్‌గా చెప్తున్నా. నేను స్టేటస్‌లో పెట్టుకుంటే చాలా తక్కువ లైకులు గూడా కొట్టేవాళ్ళు గాదు. ఎవరో ఒక నలుగురు, ఐదుగురు. వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు ఒక నలుగురు, ఐదుగురు అట్లా లైక్ చేసేవాళ్ళు. మనకి దగ్గర వాళ్ళు సపోర్ట్ చేస్తే అయిపోతది. ఇట్లా అనుకోకండి. స్టేటస్‌లో పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా పెద్ద యూజ్ ఏమి ఉండది. ఏంటంటే మనకు 1, 2 వాచ్ టైమ్ అట్లా కావాలి నాకు అనుకునే టైంలో మాత్రమే నేను స్టేటస్ పెట్టుకునేదాన్ని. మాక్సిమం స్టేటస్ పెట్టుకోవడం వల్ల నాకైతే యూజ్ అయితే కనబడలేదు. చాలా వరకి మన మీద మనమే హోప్స్ పెట్టుకొని యూట్యూబ్ అల్గారిథం మీద బేస్ చేసుకొని మనం ముందుకెళ్తే మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తది. మెయిన్‌గా ఏందంటే మనం ఆగకుండా వీడియోస్ పెట్టాలి. వ్యూస్ తక్కువ వచ్చినాయి గదా అని బాధపడొద్దు. అట్లా అని మనము కష్టపడుకుంటూ వెళ్తే మనకు రీచ్ ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపైనా తప్పకుండా మనకి సక్సెస్ అనేది వస్తది. ఇంకా నేనైతే ఒక్కదాని మీదనే చేయాలి గదా! ఒక్కదాని మీద చేస్తేనే వస్తదని నేను ఓన్లీ కుకింగ్ మీదనే చేసుకుంటూ ఎళ్ళినా. డైలీ వ్లాగ్స్ నాకు మెయిన్ డైలీ వ్లాగ్స్ మీద ఇంట్రెస్టు. ఇక మీద నేను డైలీ వ్లాగ్స్ చేయాలని అనుకుంటున్నా. చూడాలి మరి జనాల రిసీవ్ ఎలా ఉంటదో. ఛానల్‌లో 4000 వాచ్ అవర్ వచ్చేసరికి 4000 సబ్స్క్రైబర్లు గూడా అయ్యిర్రు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇచ్చిర్రనే సంతోషం నాకు చాలా అనిపించింది. ఫస్ట్ రెవెన్యూ యాడ్ అవుతుంటే గూడా చాలా సంతోషం అనిపించింది. అయింది తక్కువనే. కాకపోతే ఆ సంతోషం మాత్రం వెలకట్టలేదు. అంత సంతోషం అనిపించింది నాకు మాత్రం. నిజంగా యూట్యూబ్ అనేది మనకు ఖచ్చితంగా కష్టపడితే సక్సెస్ కంపల్సరీ ఇస్తది. మనం ఏంటిదంటే ఆల్గారిథంని బేస్ చేసుకోవాలి. ఎప్పుడు వైటీ స్టూడియోలో మనది వీడియో ఎంతవరకు ఎళ్తుంది, మనం ఏం మార్పు చేర్పులు చేసుకోవాలి, ఇలాంటియన్నీ ఎప్పుడు వైటీ స్టూడియోని ఫాలో కావాలి. మళ్ళీ జనాలకు నచ్చే కంటెంట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. తప్పకుండా మీరందరూ సక్సెస్ సాధిస్తారు. నాకు సపోర్ట్ ఇచ్చిన మా వ్యూవర్స్‌కి, ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా నేను రుణపడి ఇక మీద గూడా నేను వీడియోస్ రూపంలో మీ ముందు ఎప్పుడూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్ వల్లనే నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అందులో మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూద్దాం జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో. మళ్ళీ శివాభిషేకం లైవ్ వీడియో పెడతా మార్నింగ్ నేను డైలీ. ఇంట్లో కుకింగు, డైలీ వ్లాగ్స్‌తోని ఎప్పుడు నేను మీ ముందు ఉంటా. ఛానల్ సపోర్ట్ చేయండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొత్త వ్యూవర్స్‌కి నేను చెప్తున్నా. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఛానల్ మానిటైజేషన్ కాని వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది మెయిన్‌గా ఏంటిదంటే, మీరు ఏ టైంకి అయితే వీడియో పెడుతున్నారో అదే టైంకి కంటిన్యూ చేయండి. చాలా వాటి మీద ఫోకస్ చేయకండి. ఏదో ఒక్క కంటెంట్ మీదనే ఫోకస్ చేసి దాని మీదనే మీరు కష్టపడండి. మెయిన్‌గా కాపీరైట్ పడకుండా మాత్రం చూసుకోండి. యూట్యూబ్‌లో స్ట్రైక్ రాని వీడియోస్, సాంగ్స్ ఉంటాయి. అవి మాత్రమే వాడండి. యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినయే వాడండి. అంతే అండి ఇంకా. మీరందరూ సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యూట్యూబ్ కంపల్సరీ కష్టపడ్డోళ్ళని ఖచ్చితంగా పైకి తీసుకొస్తది. అంతే అండి. అందరికీ ధన్యవాదాలు.